ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయింది, కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని చెప్పి అందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు కర్నూలులో కూడా అదే పరిస్థితి. కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. మైనింగ్ ల్యాండ్ విషయంలో కూడా ఇక్కడ ప్రజలు మా మీద తిరగబడుతున్నారు. ఇక్కడ మన ఓటుకు వెళ్తుంటే కూడా జనాలు మన మీదకి వస్తున్నారు. కాబట్టి మనం ఎంత అడిగినా కూడా వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు. మనకున్న ఆఫీసర్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేశాము. ఏంటి వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, ల్యాండ్ ట్రైబల్స్ వల్ల కూడా మనకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్ళండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్న పరిస్థితి చూస్తుంటే రోజుకొక ఎక్స్ఎమ్మెల్యేలు సీఎంకి ఇన్ఫార్మ్ చేస్తూ వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పేస్తున్నారు పరిస్థితులు ఏం బాగాలేదు, ఎంత చెప్పినా కూడా ఆ రోజు వినిపించుకోలేదు, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఒక్కొక్కరు బయటకు వస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ మరీ చెప్తున్నారు.